నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలవరం పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ డయాఫ్రమ్ వాల్ పనుల్లో 40% పురోగతి సాధించామని వెల్లడి ఐటీ సెజ్లలో పనిచేసే ఉద్యోగుల నివాస గృహాలకు స్థలాలు కేటాయించాలి లోక్సభ 0 అవర్లో కేంద్రానికి విజ్ఞప్తి చేసిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో వైసీపీ నేతల ములాఖాత్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని జైల్లో పెడుతున్నారని ఆగ్రహం పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామనాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్సీలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40% పురోగతి సాధించామని తెలియజేశారు. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానెల్స్ కు గాను ఇప్పటికే క్రిటికల్ గా ఉన్న 130 ప్యానెల్స్ పూర్తి చేసినట్టు చెప్పారు. వరద సమయంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా డీవాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్ కు పూర్తి చేస్తామని వెల్లడించారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువెళ్లేలా సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నిమ్మల దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాలు వేదికగా దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తనదైన శైలిలో గళమెత్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆర్థిక మండళ్లలో ఐటీ ఉద్యోగులకు ప్రత్యేకంగా నివాస గృహాల కోసం స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని లోక్సభ 0 అవర్లో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు. దేశవ్యాప్తంగా 351 ప్రత్యేక ఆర్థిక మండళ్లలో 226 ఐటీఈఎస్ కంపెనీలకు కేటాయించగా బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, పూణే, చెన్నై వంటి నగరాల్లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అయితే ఈ క్లస్టర్లలో పనిచేసే లక్షలాది యువతీ యువకులకు ప్రధానంగా నివాస సమస్య ఎదురవుతుందని అన్నారు. కేంద్రం దీనిపై దృష్టి సారించి ఐటీఈఎస్ సెజ్లలో లేదా సమీపంలో నివాస గృహాల నిర్మాణానికి స్పష్టమైన జాతీయ మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. India today stands as undisputed leader in global IT exports. From about 23 billion in 2005, export has grown 200 billion in 2025. It directly employs 50 lakh Indians, support millions in ancillary services. A significant part of this success is rooted in special economic zones. Out of 351 economic zones, nearly 226 are IT and IT-enabled services. Cities like Bengaluru, Hyderabad, Gurgaon, Pune and Chennai owe much of their global statures through these thriving IT clusters. Yet we have built the world-class office spaces in IT SEZs. We have left behind the very poor people who power them. Across India's tech corridor, lakhs of young professionals, many of them first-generation white-collar workers, migrate in search of opportunity. But what they encounter is harsh reality, sky-high housing costs, long hours commute, and daily struggles to balance work and life. In Bengaluru example, near IT corridors, 40 to 60% of an average tech worker's salary. In Gurgaon and Pune, 1.5 to 2 hours daily commutes. For women professionals, these challenges are not just about convenience. They raise safety, equity, and workforce retention concerns. Sir, SEZ Acts permits residential and social infrastructure in non-processing areas. Yet there is no additional clarity, consistency, or urgency in implementation. As a result, developers remain hesitant and state approvals are patchy. Sir, from China, Shenzhen, a small fishing village has transformed into 400 billion tech company. Means tech economy through integrated SEZ plannings. A GIFT city in Gujarat demonstrates the integrated living and workspaces lead to higher productivity, better retention and improved quality of life. I ask the Government of India and Ministry of Commerce to issue a clear national guidelines to enable residential housing within the adjacent IT SEZs. Uniform approval, timeline, sustainability standards and affordability norms. This is not merely a weak policy tweak, it is a structural reform that will ease urban congestions and lower carbon emissions through walk-to-work models, improves retention and safety, especially for women.
strengthens India's competitiveness in attracting global investment and talent. If SEZs are remain centers of economic excellence, they must become the centers of dignity, inclusivity, and livability. Let us not allow the people behind India's digital success to left behind in the very cities they are building. Thank you, sir. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనమలిపురికి చెందిన వైసీపీ అభిమాని గుత్తా లక్ష్మీనారాయణ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గ్రామంలో తొలి నుంచి వైసీపీ అభిమానిగా కొనసాగుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పెదనమలిపురి టీడీపీ నాయకులు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి తనను తీవ్రంగా వేధించడంతో పాటు ఒకసారి దాడి చేసి చేయి కూడా విరగొట్టారని లక్ష్మీనారాయణ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. లక్ష్మీనారాయణ యోగక్షేమాలు విచారించిన జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ కుటుంబంపై చంద్రబాబు ఎందుకింత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నేత తంబాలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డి ములాఖత్లో శాసన మండలి చైర్మన్ కొయ్యి మోషన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు కలిశారు. ఈ సందర్భంగా ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఆయన కొడుకుల మోసాలు చేస్తే ఇంతకన్నా బాగా ఉండేవాళ్లమని, తమపై కక్ష సాధించే వాళ్లను ఖచ్చితంగా భగవంతుడు శిక్షిస్తారని అన్నారు. తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని జైల్లో పెడుతున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను కేసులు పెట్టి అనగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. మమ్మల్ని ఏ రకంగా గానీ మిథున్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒక దేశద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టు మోవైస్లో ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా, వాళ్ళు ఏడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలా అనే ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఈరోజు. ఆయన ఏమి తప్పు చేశాడని, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య కార్యకర్తల నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టడం ఆనవాయితీగా ఈ సంవత్సరంన్నర పరిపాలనలో మారింది. ప్రజా సంక్షేమం పక్క కుదిరేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా నాయకుల మీద, వీళ్ళ మీద కేసులు పెట్టాలని, అనగదొక్కాలని, భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ సంవత్సరంన్నరగా పరిపాలన సాగుతూ ఉంది. ఎందుకంటే గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఒక సంవత్సర కాలంలోనే ప్రజలు గమనించున్నారు. ఒక మిథున్ రెడ్డి గారిని అది ఇంకొక నాయకుడిని జైలులో పెట్టినందు మాత్రాన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనదొక్కలేరు. ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులయ్యారు. ఈ కేసులు ఎందుకు పెడతా ఉన్నారు, ఏమీ ప్రమేయం ఉందని పెడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా మిథున్ రెడ్డి గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే అన్యాయంగా ప్రమేయం లేనటువంటి వ్యక్తుల్ని ఇలా మీరు ఎవరన్నా మాట్లాడితే నాలుగు కోస్తానంటాం, జైల్లో పెడతానంటాం. ఈ పరిపాలనని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు చేదరించుకుంటూ ఉన్నారు. తక్షణమే ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చైతన్యవంతులు అవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ పరిపాలన మీద ఎలా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు, పరిపాలన పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద సుమారు 5-6 వేల కేసులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కట్టి ఉన్నారు. మిథున్ రెడ్డి గారు అరెస్టు ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉంది. ఇది అన్యాయమని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కడం ద్వారా పాలకపక్షం ఏకపక్షంగా పరిపాలించాలనేటువంటి ఒక కొత్త వరవడిని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చాలా భయానకమైనటువంటి పరిస్థితి. ప్రజలు పాలన చేసే వారి పట్ల నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకాన్ని నిలుపుకోనప్పుడు అడిగేటువంటిది ప్రతిపక్షమే. ఇవాళ ఒక కట్టుకథ అల్లి లిక్కర్ కేసు, ఇది లిక్కర్ కేసు అంటే వారు
ఏ విధంగా ఈ ప్రభుత్వంలో పనిచేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారిని హింసించాలి, లేకపోతే వారిని అరెస్ట్ చేయడం ద్వారా సమాజానికి ఒక భయాన్ని చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నమే ఇవాళ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చూసినట్లయితే ఆయనకి ఏమాత్రమూ సంబంధం లేని, ఎక్కడా కూడా ఆయన ప్రమేయం లేని, అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని మొదటి నుండి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కూడా ఆ రోజు ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు ఏదైతే అంటుకున్నాయని మొదలుపెట్టారో అక్కడి నుంచి రోజు ఈనాడులో ఒక వార్తా కథనం రాస్తారు, భూములు ఆక్రమించారనేటువంటి వార్తలు రాస్తారు. వారు ఎప్పటి నుంచో కూడా కాంట్రాక్ట్ ఫీల్డ్ లో ఉన్నారు. ఉన్న ప్రతి అంశంలోనూ వారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్నున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దిగజార్చాలనో లేకపోతే తగ్గించాలనో ఆయన మనోవేదనకి గురి చేయాలనో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే సాన్నిధ్యంగా ఉన్నారు కాబట్టి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తే ప్రజలు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. ప్రజల కష్టాలను చెప్పుకోవడానికి కూడా వీలులేని ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అంటే చట్టం అమలు చేస్తున్నారు. ప్రజలకు కష్టం వచ్చింది ఎక్కడ చెప్పాలి? అధికార పక్షం పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షం వినాలి. ప్రతిపక్షానికి చెప్పడానికి వీల్లేదనేటువంటి ఒక నియంతృత్వ లేకపోతే రాచరిక పోకడి, అధికారం ఉంటే మేము అణిచివేస్తామనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది నేను ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. అనకాపల్లి జిల్లా పడాల లక్ష్మీపురం మార్కెట్ యార్డ్ లో జరిగిన పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత హాజరయ్యారు. చైర్మన్ దేవర సత్యనారాయణ, వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు డైరెక్టర్లతో ఆమె ప్రమాణం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి తగిన పదవులు ఇవ్వడం మరింత శ్రమించడానికి స్ఫూర్తి, ప్రేరణను రగిలిస్తుందని అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ లో కోల్డ్ స్టోరేజ్ గోదాములు ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతులకు అన్ని విధాలుగా అవసరమైన సాయం అందించేలా నూతన మార్కెట్ కమిటీ పనిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జీవో నెంబర్ జీఓఆర్టీ నెంబర్ 540 dated 7/7/2025 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ పాయకరావుపేట ప్రకటిత ప్రాంతము పరిధిలో గల పాలక వర్గమునకు అధ్యక్షులుగా 37/2025 సాయంత్రం 5 గంటలకు 5:02 పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ పాయకరావుపేట పరిధిలో గల ప్రకటిత ప్రాంతంలోని రైతులు వ్యాపారులకు మరియు మార్కెట్ కమిటీ పాయకరావుపేట అభివృద్ధికి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు ఆదేశించే ఉత్తర్వులకు అనుగుణముగా నడుచుకుంటానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి మరియు రైతుల సేవలకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదాలు ఒకటి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ఈ రోజు జైలుకి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి భయపడి తిరిగి ఎటువంటి నెపాలు వేయాలో తెలియక కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి బూతులు తిట్టేస్తాడు, కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని చెప్పి లేనిపోయిన అభాండాలు వేసే పరిస్థితి. సో మేము ఏం చెప్తున్నామంటే అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒకే దాటి మీద ముందుకు తీసుకెళ్తున్నాం. పాయకరావుపేట నియోజకవర్గాలనే కాదు రాష్ట్రం మొత్తం మీద ఎన్డీఏ కూటమి సుమారుగా 15 సంవత్సరాల పైన ఉంటేనే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లే పరిస్థితి. ఈ రోజు మనందరి గురించి కూడా సింగపూర్ లాంటి సిటీలకు వెళ్లి అక్కడ పరిశ్రమలు రండి అని తండ్రి కొడుకు కూడా అక్కడికి వెళ్లి కూర్చొని ఆ పరిశ్రమలు ఆహ్వానించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందిరా అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు అక్కడికి కలిసి వెళ్ళి మా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురండి, పరిశ్రమలు తీసుకురండి అని అడుగుతున్నారు. ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా? తల్లి మీద చెల్లి మీదనేమో కోట్లకి ఆస్తుల గురించి చేసి అది నెగ్గానని చెప్పి సంకలు గుద్దుకుంటున్నాడు. అది పరిస్థితి.
అంటే ఎటువంటి నాయకుడిని మనం మొన్న 5 సంవత్సరాలు చూసామో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. దయచేసి నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఈ రోజు విజ్ఞత కలిగిన నాయకులు, కమిట్మెంట్ ఉన్న నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బీజేపీ సారథ్యంలో బీజేపీ సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్తుంది. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.